ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ 2026లో మన రాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి. అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి. ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు. రెండు రకాలుగా ఉంటాయి. ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం. రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం ఈ సంవత్సరం 2026లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి 2026 ఎలా ఉంటుంది అంటే 1 జూన్ వరకు మిశ్రమమైన ఫలితాలు, జూన్ నుంచి డిసెంబర్ వరకు మంచి అత్యద్భుతమైన రాజయోగాలు, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, పబ్లిక్ రిలేషన్స్ అన్నీ కూడా చాలా అత్యద్భుతంగా యోగిస్తాయి. అంచేత మీరు ఏదైనా ప్రణాళిక వేసుకున్నట్లయితే జూన్ నుంచి డిసెంబర్ లోపల ప్లాన్ చేసుకోండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. అయితే అప్పటి వరకు ఏమవుతుంది అంటే జూపిటర్ యొక్క పొజిషన్ జన్మంలో ఉండడం, ద్వితీయంలోకి వెళ్ళడం, మళ్ళా జన్మంలోకి రావడం పెద్దగా అనుకూలించేటువంటి అవకాశం కాదు. శుభరూపమైనటువంటి వ్యయాలు, పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, కుటుంబ ఆర్థిక సంతానపరమైన విషయాల్లో ఎక్కువగా ఖర్చు అవ్వడం, మీకు ఆర్థిక పరంగా పెద్ద డెవలప్మెంట్స్ ఉండవు. అంతేకాకుండా పబ్లిక్ వ్యవహారాలు కూడా మెల్లిమెల్లిగా నడుస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, ఆధ్యాత్మికమైన చింతన బాగుంటుంది. ఎన్ని బాగున్నప్పటికీ కూడా మీకు వచ్చిన డబ్బు అలా సరిపోతూ ఉంటుంది. అంచేత ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఒక ప్లానింగ్ విధానంతో వెళ్ళాలి. మనం ఇది ఎలా చేస్తే విజయం సాధించగలం, ఎటువంటి ప్లాన్స్ మనం వేసుకోవాలి అని వెళ్ళాలి. ఏదో కంగారు పడిపోయి ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని ముందుకు వెడితే లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. చేత ప్లాన్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్లాన్ ఎందుకు ఉండదు అంటే మరి పెద్దగా ఉండే అవకాశాలు లేవు. అయితే మరి జూపిటర్ యొక్క బలం చాలా తక్కువ ఉన్నది కదండి, అందుచేత అయితే తృతీయంలో ఉన్నటువంటి కేతు కాస్త మీకు అవకాశాలు ఇవ్వగలడు, కానీ సంపూర్ణంగా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే లేవు. ఏం చేస్తా అంటే ఒక శని అవ్వచ్చు, మిగిలినటువంటి గ్రహాలు అవ్వచ్చు, సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు రాబోయే కాలం మంచి అవకాశాలు ఉంటాయి. జూన్ నెల నుంచి కాబట్టి వారు ఉన్నతమైనటువంటి అవకాశాలు పొందుతారు. ఉద్యోగస్తులు కూడా జూన్ టు జూలై ఆగస్టు నెలలో పదోన్నతులు, ఉద్యోగం మారే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే కాస్త ఆర్థిక డెవలప్మెంట్స్తో ఇంకో దాంట్లో వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ నాయకులకి మీకు ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఆహ్వానాలు ఉంటాయి, మంచి అవకాశాలు లభిస్తాయి. వృత్తుల పరంగా చేసేవారికి కూడా చిన్న చిన్న వృత్తుల వారికి, న్యాయవాదులకి, వైద్యులకి, కళారంగం వారికి, చేతి వృత్తి పరివారికి, సంచార వృత్తులు వీళ్ళందరికీ కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ సంవత్సరం పూర్వార్ధం కంటే తర్వార్థం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే అప్పటి వరకు జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం పబ్లిక్ రిలేషన్స్తో కానీ, కుటుంబ విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ జాగ్రత్తలు తీసుకోండి. అన్ని రంగాల వ్యాపారస్తులకి అంటే కళారంగం వారవచ్చు, అలాగే మీకు చిన్న చిన్న వృత్తులు చేసేవారు అవ్వచ్చు, వ్యాపారపరంగా జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి పర్వాలేదు. విశేషమైనటువంటి వ్యాపారాలు, విశేషమైన పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు, షేర్స్, ఐటీ రంగం ఇవన్నీ అనుకుంటారే
మీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో చాలా అత్యద్భుతంగా కనపడుతుంది. అంచేత మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ప్లానింగ్ మాత్రం జూన్ టు డిసెంబర్ చేసుకోవడం చాలా మంచిది. అయితే సంఖ్యల్లో మీరు ఎక్కువగా 5, 6, 8 వాడండి. రంగుల్లో ఫస్ట్ గ్రీన్, తర్వాత లైట్ బ్లూ వాడండి, నెక్స్ట్ తెలుపు వాడండి. ఈ విధంగా చేస్తూ ఎక్కువగా నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహాల చుట్టూ తిరగండి. మీకు ఏ ధాన్యాల అవకాశం ఉంటే ఆ ధాన్యాలు నవగ్రహాల దగ్గర పెట్టండి. ప్రేక్షకులు ముఖ్యంగా మా కార్యక్రమం కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. పుల్లెల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ చూడండి, అనేకమైనటువంటి వీడియోస్ పెడుతున్నాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ ఎవరు కాకపోతే వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి. అయిన వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మళ్ళా మంచి విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.